వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'వాలా 2' సినిమా చూడడం అయితే జరిగింది. అండ్ బేసిక్‌లీ ఇది మలయాళం మూవీ. అండ్ ఇప్పుడైతే మనకి తెలుగులో అయితే థియేటర్‌లో అయితే దింపడం అయితే జరిగింది. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే పర్లేదు అనిపించింది భయ్య. ఎందుకంటే అలాగ అనిపించిందో ఒక ప్రాపర్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి బేసిక్‌లో ఒక నలుగురు స్టూడెంట్స్ ఉంటారు. బట్ అంటే ఎలా తిరుగుతారంటే ఒక ఆకతాయిగా ఆడుకొని తిరుగుతారనమాట. అండ్ జీవితంలో అది ఇంతకీ అనుకున్నది సాధించారా? ఇంతకీ జీవితంలో అది ఎలా ఫేస్ చేశారు? వాళ్ళ ప్రాబ్లమ్స్ అండ్ ద పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి ఒక 2 గంటల 42 నిమిషాలు ఉంటది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే అండ్ ఈ మూవీ డ్యూరేషన్ ఎందుకంటే ఒక 2 గంటలు తెగ్గొట్టేయాల్సిన సినిమా ఇంకో 42 నిమిషాలు కలిపి ఒక ట్రాక్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ అంతా నీట్‌గా సెటప్ చేసుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి కాలేజ్‌లో గాని అక్కడ కొంచెం కొన్ని గొడవల్స్ గాని అండ్ ఆ లవ్ స్టోరీ గాని అవన్నీ పర్లేదు బానే పెట్టుకున్నారు. అండ్ మధ్య మధ్యలో చిన్న ఎమోషన్ టచ్ ఇచ్చినా కూడా ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓకేష్ అనిపించింది. సెకండ్ హాఫ్‌లో అండ్ ఫస్ట్ వచ్చిన ఒక అరగంట మామూలు ర్యాంప్ కాదు. ఫుల్ లాగ్ అని చెప్పొచ్చు. ఏంట్రా బాబు ఇంత లాగు సినిమా ఎక్కడి నుంచి మొదలైంది? ఎక్కడికెళ్తుంది? అన్నట్టు మనకనిపిస్తది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఒక 30 మినిట్స్ మాత్రం పక్కా బాగా లాగ్ అనిపిస్తది. బట్ దాని తర్వాత ఒక ఎమోషనల్ సీన్ వస్తది. ఈజ్ ఓకేష్ అనిపిస్తది. అండ్ తర్వాత అందులో మనం ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. ఆ మ్యూజిక్ వల్ల, అక్కడ కొంచెం డ్రామా వల్ల, అక్కడ కొంచెం స్టోరీ వల్ల మనం ఇన్వాల్వ్ అయిపోతాం. కొద్దిగా ఆకట్టుకుంటదనమాట. బావుందిరా అన్నట్టు మనకనిపిస్తది. బట్ సినిమా అంతా అయిపోయిన తర్వాత పర్లేదురా బానే ఉన్నదిరా సినిమా అన్నట్టు మనకి ఫేస్ చేసి మనం వస్తామనమాట. అంటే మరి వరస్ట్‌గుంది అన్నట్టు మనకైతే అనిపించదు. బట్ ఈ సినిమా అయితే నాకెందుకు వన్ టైమ్ వాచబుల్ అంటే పర్లేదు అన్నట్టు అనిపించిందో, ఎందుకంటే మొన్న 'యూత్' మూవీ చూసొచ్చాను. బట్ బేసిక్‌లీ సిమిలర్‌గా కొద్దిగా కనెక్షన్ ఉంటది. ఎందుకంటే అండ్ ఈ సినిమా వచ్చేసి పర్టిక్యులర్‌గా ఆకతాయిగా ఆడుకుంటారు. అండ్ తర్వాత వచ్చేసి మనకి అదే సెంటిమెంట్ పెడతారు. అదే లవ్ సీన్స్ పెడతారు. అదే కామెడీ పెడతారు. దానివల్ల మనకి గ్రిప్పింగ్ అనిపించదనమాట. అంటే ముందే చూసేసాం కదరా అన్నట్టు ఒక ఫీల్ వస్తది తప్ప సూపర్‌రా అన్నట్టు మనకి ఆ ఫీల్ అయితే కలగదు. బట్ ఈ బేసిక్‌లీ ఇలాంటి సినిమాస్ 'యూత్', మనకి 'డాన్', ఈ 'డ్రాగన్' అండ్ ఇలాంటి మూవీస్ ఎవరికైతే ఇష్టం ఉంటదో అండ్ ఇప్పటికి ఆళ్ళు మాకు రొటీన్ సినిమా అయినా పర్లేదు కొద్దిగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసే సినిమా కావాలి భయ్యా అంటే ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఈళ్ళు థియేటర్‌లో అయితే ఎళ్లి చూడొచ్చనమాట. ఎందుకంటే ఆళ్ళకైతే ఆకట్టుకుంటది. బట్ నేను మొన్న 'యూత్' చూడడం వల్ల ఈ మూవీ కొద్దిగా డ్రాప్ అయ్యింది అన్నట్టు నాకు కొద్దిగా అనిపించింది. బట్ పోలీసులొస్తారు. ఆ సీన్ గుడ్ అనిపించింది. సాంగ్స్ కూడా చాలా పెట్టుకున్నారు. ఏదో పెట్టియకుండా అంటే సినిమా తగ్గట్టుగా సాంగ్స్ పెట్టుకున్నారా అన్నట్టు నాకు అక్కడక్కడ అనిపించింది. అండ్ కొన్ని క్యారెక్టర్స్ కూడా నీట్‌గా పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకున్నారు. అండ్ డైరెక్టర్ ఒక అరగంట తప్ప మిగతాదంతా బా తీశారు. చెప్తున్నాను కదండీ! మిగతాదంతా పర్లేదు. ఎగ్జిక్యూషన్‌లో ఎక్కడ ఫెయిల్ అయితే లేదు. అండ్ నీట్‌గా తీసుకున్నారు. అండ్ మీరందరూ అనుకోవచ్చు ఇది 2 కదా! 1 ఏమో చూడాలేమో అనేసి 1కి 2కి అసలు సంబంధం లేదు. ఎక్కడ మీరు అసలు 1 చూడక్కర్లేదు. నీట్‌గా 2కెళ్ళిపోయి మీకు స్టోరీ కూడా అర్థమైపోతుంది. అండ్ మనకి రెగ్యులర్ స్టోరీ ఎలాగుంటదో అలాగుంటది. అండ్ ఇందులో కొత్త స్టోరీ ఏం తీసుకురారు. దీనికి కనెక్షన్ ఏమి ఉండదు. అండ్ లాస్ట్‌లో ఒక ఉంటది గానీ అది ఏంటంటే 1లో ఉన్న క్యారెక్టర్ అండ్ 2లో లాస్ట్‌లో వస్తారని తప్ప అండ్ మీకేమి ఉండదు. అండ్ ఈ సినిమా మాత్రం అలా ఎళ్ళిపోతూ ఉంటది. ఒక 2 గంటల 42 నిమిషాలు అండ్ ఫస్ట్ హాఫ్ అయితే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. అండ్ కొన్ని సీన్స్ కూడా బాగున్నాయి అన్నట్టు మనకనిపిస్తది. అండ్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అదొక అరగంట మీరు ఓపిక పడితే మాత్రం సెకండ్ హాఫ్ ఈజ్ గుడ్ అనిపిస్తది మీకు. ఎందుకంటే హైలీ ఎమోషన్ టచ్ ఉంటది ఇంకా. ఆ 30 మినిట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ వరకు హైలీ ఎమోషన్ టచ్ ఉంటది. ఆ బీజీఎం వర్క్ గానీ, ఆ మ్యూజిక్ మాత్రం సూపర్ అనిపించింది. అండ్ ఆ నలుగురు బాయ్స్ అయితే ఎర్ర కొట్టేసారు భయ్య మామూలుగా కాదు. ఆళ్ళ యాక్టింగ్ నేను అలా స్టన్ అయిపోయాననమాట. ఎందుకంటే ఆళ్ళ యాక్టింగ్ మీరు చూసినప్పుడు బిగ్ స్క్రీన్ చూసినప్పుడు సూపర్‌గా అన్నట్టు అనిపిస్తది. అండ్ మెయిన్ ఇందులో పెద్ద ప్లస్ ఏంటంటే ఇది మాత్రం తెలుగు డబ్బింగ్‌లోనే చూడండి. ఎందుకంటే తెలుగు డబ్బింగ్ ఇచ్చి పడేసారు భయ్య మామూలుగా కాదు. కొన్ని పంచ్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఆ డబ్బింగ్ వల్ల అలా వేసింది అనిపించింది. ఎందుకంటే ఆ తెలుగు డబ్బింగ్ కరెక్ట్ సింక్ అయిందనమాట. ఆ సిట్యుయేషన్స్, ఆ సీన్స్‌కి అండ్ ఆ మీమ్స్‌కి అండ్ బాగా వర్కౌట్ అయిందిరా అన్నట్టు నాకు కొన్ని సీన్స్ అనిపించాయి. అండ్ మీరు గాని చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఈ కొన్ని సినిమాలు డబ్బింగు కొన్ని సినిమాలు బాగోకపోవడం వల్ల అన్ని సినిమాలనేవి ఫ్లాప్ అయిపోతాయి. బట్ ఈ సినిమా మాత్రం డబ్బింగ్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఇచ్చుకున్నారు. అండ్ లేట్‌గా దింపినా కూడా పర్ఫెక్ట్‌గా పెట్టుకున్నారు డబ్బింగ్ అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మ్యూజిక్ అయితే సూపర్‌గా ఉంటది. అండ్ యాక్టర్స్ గురించి అయితే వంగ పట్టక్కర్లేదు సూపర్. అండ్ ఈ సినిమా మాత్రం కొద్దిగా మనకి అంటే కొత్తగా చూసినట్టు ఒక ఫ్రెష్ ఫీల్ రాదు. అంతే అండ్ అన్ని సినిమాలు చూసాం. ఈ సినిమా ఏదో బిట్రా, ఈ సినిమా ఏదో బిట్రా అన్నట్టు మనకనిపిస్తది. ఎందుకంటే మనం చాలా సినిమాస్ చూసాం కాబట్టి ఇదే టైప్. కాకపోతే మాకు ఇదే టైప్ నచ్చుతది. ఇంకా మేము ఎంజాయ్ చేస్తా ఉంటే మాత్రం అలాంటోళ్ళకి మాత్రం వర్తబుల్ భయ్య మామూలుగా కాదు. ఫ్రెండ్స్‌తో మాత్రం థియేటర్‌కెళ్ళండి కొద్దిగా చిల్ అవుతారు. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3 అయితే ఇస్తున్నాం. సినిమా అయితే బానే ఉంది. చూడొచ్చు ఎళ్లి థియేటర్‌కి అలాగా. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.